అటు చూడు. హో, అక్కతో మాట్లాడుతుందా? అదేం జరిగినా కూడా ఇంత హ్యాపీగా ఎలా ఉండగలుగుతుంది? అదే నాకు అర్థం కావట్లేదు మను. అదే నేనైతేనా 3 రోజులు ఏడ్చేదాన్ని. అసలు ఈ భాగ్య అలా ఎలా సింపుల్గా తీసుకుంటుంది? నేనే ఆ సంతోషాన్ని తట్టుకోలేకపోతున్నానంటే నీ పరిస్థితి తలుచుకుంటే జాలేస్తుంది మను. నాకు నీ జాలేం అవసరం లేదు. అది ఇంట్లోకి అడుగు పెట్టినప్పుడు దానికి గాయం చేసినట్టు ఏదో ఒకటి చేసి దాని మొహంలో ఆనందం తీసే. చెల్లి ఏడుస్తూ ఉంటే అది చూసి ఆరు బాధపడాలి. అప్పుడే నేను ప్రశాంతంగా ఉండగలను. అంతే కదా, అదెంత పని. ఇప్పుడు భాగ్యకి గాయం అవ్వాలి, నేను చూసుకుంటా కదా. నా కోసం నువ్వు రాత్రి అంత చేసావు, నీకోసం నేను ఏమాత్రం చేయలేనా? ఏం చేయబోతున్నావు? అక్క, ఎవరో మందు పట్టినట్టు అలా పడిపోయారక్క. అంటే మీ ఇద్దరి మధ్య ఏం జరగలేదా? లేదక్క. అక్క, మా ఇద్దరి మధ్య ఏం జరగలేదంటే మీరెందుకు అంతలా నవ్వుతున్నారు? నేనెందుకు నవ్వుతాను బాగి? నవ్వే విషయం ఇది. చాలా సీరియస్ మ్యాటర్. ప్లీజ్ బాగి, నువ్వు కూడా నవ్వకు. ఓ, నేను నవ్వాను కాబట్టి మీరు నవ్వారు కదా. సారీ సారీ. నవ్వకు నవ్వకు. మభ్య పెట్టుట బాగా నేర్చితివి. అక్క అక్క మర్చిపోయాను, ఇంట్లో చిన్న పని ఉంది, మళ్ళీ వస్తానక్క. సరే సరే, చూసుకో చూసుకో. బాలిక, నీ సోదరి బాధపడుచున్నదన్న బాధ నీకు కించెత్తైననూ లేదు కదూ? అయ్యో, ఏం మాట్లాడుతున్నారు గుప్తా గారు? బాధగా ఉంది, కానీ రాత్రి సడన్ గా అలా చెప్పేసరికి కొంచెం నవ్వొచ్చింది అంతే. అది తప్ప ఏం లేదు. జగన్నాథ, ఏదో చేస్తానని నన్ను అమర్ రూమ్ లోకి పొమ్మని ఇంకా రాలేదేంటి? ఇక నన్ను ఎవరైనా చూస్తే ఇంకేమైనా ఉందా? మను 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 మను, ఎక్కడికి వెళ్ళావా ఇంతసేపు? నా రూమ్కి వెళ్ళాను. సరిగాని పద. ఆగు, అసలు ఏం చేయబోతున్నావో చెప్పు. ఈ లిక్విడ్ గాని నేల మీద వేసామనుకో, దాని మీద కాలేసి జారి పడిందే అనుకో, నడుమో కాలో చెయ్యో విరగడం ఖాయం మను. అదలా కింద పడిన 10 నిమిషాలకి అమర్ వచ్చి మొత్తం చెక్ చేస్తాడు. ఒక చిన్న తేడా ఉన్నా నిజం తెలుసుకునే వరకు వదిలిపెట్టడు. అబ్బా, ఇది కలర్ ఉండదు. పైగా ఇది ఒకసారి నీళ్ళలో కలిసిపోతే కనిపెట్టడం చాలా కష్టం. కావాలంటే నువ్వే చూడు. పద రా. ఏంటి మను నువ్వు తన్ని పైకి పంపించాలంటే తనతో నువ్వు గొడవ పడుతున్నావేంటి? మను, ఇంకాసేపట్లో భాగ్య రూమ్ నుంచి అమ్మ అనే అరుపొస్తుంది చూడు. అరుపు రాదు చిత్ర. అరే, కాలు జారి కింద పడితే అరిపెందుకు రాదు మను? కాలు జారి కింద పడితే అరుస్తారేమో కానీ కరెంట్ షాక్ కొడితే అరవరనుకుంటా. కరెక్టే కదా. కరెంట్ షాక్ ఏంటి మను? కరెంట్ షాక్ ఏంటి మను? అసలు ఏం మాట్లాడుతున్నావు? మనం భాగ్యకి జస్ట్ గాయమయ్యేలా చేద్దాం అనుకున్నాం కదా.
అని అనుకున్నది నువ్వు, నేననుకోలేదు చిత్ర. నేను దాన్ని ఎప్పటి నుంచో చంపేద్దామని అనుకుంటున్నాను. మను, కన్ఫర్మ్ మను, మనం దొరికిపోతాం. ప్లీజ్ మను, బాగా నాపు మను, ప్లీజ్. ఎక్కువ టెన్షన్ పడకు. నీ ప్లాన్ ని నేను కొంచెం ఇంప్రూవైజ్ చేశానంతే. అబ్బా మను, మను బావగారికి తెలిస్తే ఇద్దరిని చంపేస్తారు మను. తెలిస్తే కదా. ఎలా తెలుస్తుంది? అది రూమ్ లోకి వెళ్ళగానే కరెంటు షాక్ తో చచ్చిపోతుంది. అదే టైంలో ఆరు పైకి వెళ్ళిపోతుంది. అసలు ఏం మాట్లాడుతున్నావు మను? అసలు ఎలా? ఈ కీస్ ఎప్పుడు తీసావు మను? అవన్నీ నీకు అనవసరం. నువ్వు ఇక్కడే ఉండి దాని చావు కబురు కోసం వెయిట్ చేయి. నేను వెళ్ళి అరుంధతి ఫోటో ముందున్న పువ్వులను తీసి బయట పారేస్తాను. మను,